మాజీ ఎమ్మెల్యే, ఒంగోలు మాజీ ఎంపీ స్వర్గీయ మాగుంట పార్వతమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు ఘనంగా మాగుంట పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం కావలిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్బాబు మాట్లాడుతూ మాగుంట పార్వతమ్మ రాజకీయాలకు అతీతంగా కావలి నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఆమె చేసిన సేవలు మరువలేనివని వివరించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాగుంట పార్వతమ్మ పేరు మీద కావలి ట్రంక్ రోడ్డుకు పెట్టడం ఎంతో హర్షణీయమని వివరించారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి మాగుంట పార్వతమ్మలో కావలి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశారని, వారి సేవలను మర్చిపోలేమని ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కావలిలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ రాజకుమార్ చౌదరి ఆధ్వర్యంలో స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి ప్రథమ వర్ధంతిని ఘనంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మాగుంట పార్వతమ్మ గారు కానీ, మాగుంట కుటుంబం కానీ రాజకీయాలకి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి కుటుంబం. రాజకీయాలంటే హోదా కాదు, పదవంటే సేవే మార్గంగా ఎంచుకొని కావలి నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అయితేమే, మాగుంట పార్వతమ్మ గారు అయితేమే ఈ రోజున కావలి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఈ రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారు చేసినటువంటి సేవలను ప్రజల వరకు కూడా మర్చిపోని విధంగా ఈ రోజున ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు కింద నామకరణం చేసిన విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదర్శాలను మనం ఈ రోజున తీసుకొని ఎవరైతే రాజకీయాల్లో మేము మనగలుగుతున్నాం, రాజకీయాల్లో ఉంటాం, ప్రజలందరికీ సేవ చేస్తామని చెప్పని వారి మార్గాన్ని ఎంచుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా, వారికి సర్వీస్ చేసే విధంగా ఈ రోజు రాజకీయాల్లోకి ఉండాలని, రాజకీయాలు ఆ రకంగా చేయాలని కూడా ఈ సందర్భంగా కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మాగుంట పార్వతమ్మ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఆమె అందరికీ పెద్ద దిక్కుగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్స్ తర్వాత సేవే పరమార్థంగా పనిచేసినటువంటి ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా తీరని లోటే. కాబట్టి ఈ రోజున పార్వతమ్మ గారి యొక్క చేసిన మంచి పనులని ఈ రోజున అందరిలో కూడా స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ మాగుంట పార్వతమ్మ గారు, జోహార్ మాగుంట పార్వతమ్మ గారు, జోహార్ మాగుంట పార్వతమ్మ గారు.